తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. చేస్తా కూడా ఎక్సర్సైజ్ చేస్తా కూడా బ్రీతింగ్ నార్మలైజ్ చేస్తుంది అది జాగింగ్ అనేది. ఇప్పుడు మనం ఒక కంటిన్యూస్గా ఒక 3 కిలోమీటర్స్ చేయగలిగాం అనుకోండి వితౌట్ స్టాప్, అంటే ఒక 10-15 మినిట్స్ ఉంటుంది ఒక టైం సెట్. అది దాటిన తర్వాత మనం ఎంత దూరం అయినా పరిగెత్తచ్చు. అప్పుడు అది మన ఓపికే, బ్రెత్లెస్నెస్ రాదు, ఆయాసంతో ఆగిపోం. ఓన్లీ ఏంటంటే నీరసంతో ఆగుతాం. సో నీరసం వచ్చేదాకా పరిగెత్తగలగాలి. సో అట్లీస్ట్ ఒక 1 అవర్ మీరు జాగ్ చేయగలిగారు అనుకోండి నాన్ స్టాప్ జాగింగ్. డయాబెటిక్ వాళ్ళు కూడా ఎవరికైనా కానీ జాగింగ్, స్కిప్పింగ్, సైక్లింగ్ ఇలాంటిది ఒక రిథమిక్ కార్డియాక్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మీరు జిమ్కి దానికన్నా దిస్ విల్ హెల్ప్ ఎ లాట్. ఎందుకంటే జిమ్ ఎనరోబిక్ ఎక్సర్సైజెస్ ఇవి చేసినప్పుడు ఈ ఫ్యాట్ అంతా మళ్ళీ ప్రోటీన్ కింద మారి షిఫ్ట్ అవుతుంది ప్లేస్. ఇట్స్ నాట్ గోయింగ్ అవుట్, లోపలికి వచ్చేస్తుంది. సో స్వెట్ అవుట్ అవ్వాలన్నమాట. స్వెట్తోనే ఫ్యాట్ అంతా కరిగిపోయి బయటకు వెళ్ళిపోవాలి, హీట్ జనరేట్ అయ్యి. సో స్వెట్టింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ లావుగున్న వాళ్ళకి. మూడోది ఏంటంటే మేము ఏకభుక్తం అంటాం, సింగిల్ కర్రీ రెమెడీ. కాదు కాన్సెప్ట్ ఏంటంటే నేను ప్లేట్లో ఎంత పెట్టుకున్నాను ఇంతే తింటాను. నా ఆకలి ఎంత ఉందో అంత అన్నం పెట్టుకుంటాను, ఒకటే కూరతో తింటాను. ఒక కూర ఒక పెరుగు, 2-3 డిషెస్ పెట్టుకున్నాం అనుకోండి, ఇదొక ముద్ద అదొక ముద్ద అదొక ముద్ద, మనకి తెలియకుండానే ఎక్కువ తినేస్తాం మనం. కాకపోతే ఒకటే కూర ఎంత రుచిగా ఉన్నా సరే మనకి ఆకలి తీరిన తర్వాత అది మొహం మొత్తేస్తుంది. ఆ టేస్ట్ మారకపోతే మనం తినలేం. సో ఇప్పుడు ఏంటి, చాలామంది డైటింగ్ చేసేవాళ్ళు డైటింగ్ చేసిన రోజులు బాగానే ఉంది, బట్ ఆపగానే ఇమీడియట్గా ఒక 1 వీక్లోనే మళ్ళీ 10 కిలోస్ పెరిగిపోయాను. కామన్ థింగ్స్ అన్నమాట, అందరి దగ్గర వింటూ ఉంటాం. ఎందుకంటే బాడీ ఒక ఇన్సెక్యూరిటీకి లోన్ అవుతుంది. ఇప్పుడు హైబర్నేటింగ్ బేర్స్ ఉంటాయి, వింటర్ వస్తున్నప్పుడు హైబర్నేట్ అవ్వాలని బాగా ఫుడ్ తీసుకొని బాడీ మాస్ పెంచుకుంటాయి, మళ్ళీ అలాగే చిక్కిపోతుంది. సో మన బ్రెయిన్, మన సబ్ కాన్షియస్ అదే మోడ్లోకి వెళ్ళిపోతుంది. నాకు తర్వాత ఫుడ్ దొరకదేమో, నేను దాచుకోవాలని చెప్పేసి ఒకేసారి వెయిట్ పుట్ ఆన్ అవుతుంది అనమాట. ఏది తిన్నా కానీ అది అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ సో ఈ 3 పాటించుకోవాలండి. సింగిల్ కర్రీ. మరి చెప్తుంటారు కదా సార్, మంచి ఒక సలాడ్ పెట్టుకోవాలి, ఒక లీఫీ వెజిటేబుల్, ఒక పచ్చడి, ఒక సాంబార్ లాగా అన్ని పెట్టుకొని అది చెప్తారు. అదేంటి, మనకి అరిగించుకునేంత పని ఉన్నప్పుడు. ఇంతకుముందు ఆ పద్ధతి ఎందుకు వచ్చింది? నాకు తెలిసి చాలా మంది, ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరే వెళ్ళాను అనుకోండి, పొద్దున్నే చద్దన్నం తినేసేవాళ్ళు. పిల్లలు ఉంటారేమో, పొద్దున్న 10ంటికో ఏమో వంట చేసేవాళ్ళు, వాళ్ళకి ఆకలేస్తుంది అని చెప్పి పొద్దున్నే చద్దన్నం తినేసి పొలంకి వెళ్ళిపోతే మళ్ళీ ఇంటికి వచ్చి అన్నం వండి ఇంత పచ్చడి ఇంత పెరుగు కలుపుకొని అందరికీ అక్కడ మేమే పెట్టేవాళ్ళం, మేము అదే తినేవాళ్ళం. సో మధ్యాహ్నం ఒకటి అయిపోయేది, సాయంత్రం రాగానే వండుకునేవాళ్ళు, లేకపోతే సాయంత్రం ఏమో స్నాక్స్ తినేవాళ్ళు. రాత్రికి మీరు చెప్తున్నట్టు పప్పు కానీ ఏది, అంత టైం ఎక్కడ ఉండేది ఎవరికైనా కానీ 4-5 ఐటమ్లు చేసుకొని. మన వైజాగ్ అటువైపు వెళ్తే ఒక చారును ఒక వేపుడు ఏదో ఒకటి ఉండేది అంతే. మెజారిటీ చారు అయితేనే బతికేవాళ్ళు. వీళ్ళంతా అనేది ఏంటంటే మీరు బాగా పనిచేసి బాగా కష్టపడి, సో మీకు ఆ తినే ఆహారం సరిపోవట్లేదు కాబట్టి దానికి టేస్ట్ యాడ్ చేసుకోవడానికి ఇవన్నీ పెట్టుకుంటే అప్పుడు ఇది అవుతుంది. See, the human body is built to walk at least 14 to 20 kilometers in a day. మనం హార్డ్లీ ఒక 2 kilometers కూడా నడవట్లేదు. We are supposed to lift at least 50 to 100 kilos weight. 20 kilos వాటర్ క్యాన్ మోయడానికే కష్టమైపోతుంది. లేడీస్ ఎంత పని చేసేవాళ్ళు ఇంతకుముందు. సో మీకు ఆ పని ఉన్నప్పుడు ఆ ఆహారం సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే వెరైటీ కూడా పెరిగిపోయింది. కనీసం రుచి చూడడానికన్నా ఇప్పుడు ఏదో ఇంటి దగ్గరికి వెళ్తే ఎవరో స్వీట్లు తెచ్చి పడేస్తున్నారు, రుచి చూడడానికి ఒకటి తింటారు. ఒక ఫ్రూట్ ఏదో ఉంటుందా, ఫ్రూట్ హెల్దీ అని చెప్పి ఫ్రూట్ తింటున్నారు, అన్నం తినాలి టైంకి. అండ్ బోల్డ్ చాయిస్ ఉంది మీకు. ఇప్పుడు డైట్ చేద్దాం అనుకుంటారు, చాయిసెస్ ఎక్కువ ఉన్నాయి, ఒకదాని తర్వాత వేస్తూనే ఉంటారు. హైదరాబాద్లో రోజు ఒక కొత్త డిష్ ట్రై చేసినా కానీ 4 రోజులు అయిపోయినా మీకు ఇంకా బోల్డ్ మిగిలిపోతాయి. సో దెర్ ఈస్ నో డర్త్ ఫర్ ఫుడ్ అన్నమాట.
సో మెయిన్గా వీళ్ళు ఫోకస్ చేయాల్సింది ఏంటండి, ఫ్యాట్ మెటబాలిజం. సో మనకి వాత పిత్త కఫ తత్వాలు ఉంటాయి. మన తత్వం బట్టి మన శరీరాన్ని, ఇప్పుడు నాది ఉందనుకోండి వాత తత్వం, అంటే నేను సన్నగానే ఉంటాను. ఒకవేళ నేను లావ్ అయ్యానంటే నాకు పొట్ట వస్తుంది, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లావ్ లాగా వస్తుంది అన్నమాట, వియర్డ్గా. అదే కఫ్ తత్వం ఉన్నాళ్ళు అనుకోండి, వాళ్ళు జనరల్గానే రోబస్ట్గా కొంచెం స్టాకీగా ఉంటారు. బట్ దట్ డజంట్ మీన్ దట్ ఇప్పుడు నేను వాళ్ళతో కలిసి పరిగెత్తగలను అంటే ఆ ఫిట్నెస్ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఒక సిక్స్ ప్యాక్ లేకపోతే ఇది బాడీ షేప్ కన్నా మన ఫిట్నెస్ కరెక్ట్గా ఉన్నప్పుడు, అంతే కదా. కఫ్ తత్వం ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళ శరీరం ఎక్కువ ఫ్యాట్ని అబ్జార్బ్ చేసుకొని ఎక్కువ స్టాకీగా తయారవడానికి ట్రై చేస్తారు, బల్కీగా అయిపోతారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ డైట్ని కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళకి అది అది వాళ్ళకి ఆ టెండెన్సీ ఉంటుంది ఫుడ్ గురించి ఆలోచించడం. ఇది తగ్గాలనుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ ఇది. ఫుడ్ గురించి మనకి మైండ్లో ఆలోచన రాలేదనుకోండి, ఆటోమేటిక్గా సన్నగా అయిపోతారు. అంటే అక్కడ ఏదో స్వీట్ పడి ఉంది, ఎవరు అదిగో ఉంది తీసుకో అనేంత వరకు మనకి అది అనిపించకూడదు. పిత్త శరీరం వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళకి ఏంటంటే కొంచెం పైత్యం అంటాం కదా, మీడియం బాడీ ఫ్రేమ్ ఉంటుంది. బట్ వాళ్ళకి ఏంటంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్తోని వీటితో సఫర్ అవుతుంటారు, ఎసిడిటీ రావడం ఇదంతా ఎక్కువ ఉంటుంది అన్నమాట. బట్ వాళ్ళు ఏంటంటే ఒక మీడియం కైండ్ ఆఫ్ పర్సనాలిటీ. వీళ్ళు కావాలంటే సన్న అవుతారు, అట్లా అవుతుంటారు. వీళ్ళకి మీరు కొంతమందిని చూస్తారు ట్రాన్స్ఫర్మేషన్ ఫేజెస్లో ఉంటారు. కాకపోతే కఫ్ తత్వం ఉన్న లావ్ అయ్యారు అంటే వాళ్ళు తగ్గడానికి కొంచెం ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. ఈ పిత్తతత్వం ఉన్న వాళ్ళకన్నా వీళ్ళు ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే ఏంటంటే ఆ లావ్ అయ్యే టెండెన్సీని మజిల్ మాస్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి పాత కుస్తీలు పట్టే వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు స్టాక్గానే ఉండరు, లావుగా ఉండేవాళ్ళు. బట్ దట్ వాజ్ మాస్ అన్నమాట, మజిల్ రాదర్ దెన్ జస్ట్ ఫ్యాట్. సో ఫ్యాట్ మనకి డిస్ట్రిబ్యూషన్ కూడా ఇంపార్టెంట్ ఎక్కడెక్కడ. సో ఒబేస్గా ఉన్న వాళ్ళు జిమ్ యాక్టివిటీస్ చేసుకుంటూ అలాగే డైట్ మోడిఫికేషన్స్ చేసుకుంటూ చిన్న చిన్న చేంజెస్ చేసుకున్న వాళ్ళకి మీరు మన ఫ్లవర్ థెరపీలో కొన్ని లిక్విడ్స్ ఇస్తూ ఉంటారు కదా, అవే మన వర్కౌట్ అవుతాయి అంటారు బరువు తగ్గి అలే మెయింటైన్ చేసుకోవడానికి? మాకు అంటే ఎక్సర్సైజ్ లేకుండానే 3 to 5 kilos పర్ మంత్ తగ్గిన వాళ్ళు ఉన్నారు కేసెస్. ఎక్సర్సైజ్ లేకుండా జస్ట్ త్రూ లైఫ్ స్టైల్. అంటే వాళ్ళ డైట్లో చేంజెస్ చేసుకొని, అంటే డైటింగ్ చెప్పం మేము, ఏవి తినొచ్చు ఏం తినకూడదో చెప్తాం. అండ్ ఒకటి ఏంటంటే ఓన్లీ 3 meals a day, మధ్యలో ఇంకేమీ ముట్టుకోకూడదు. ఏదైనా తినాలనిపించినా మంచినీళ్ళు తాగి ఊరుకోవాలి. కానీ ఎంత వెయిట్ తగ్గుతారు సార్? అదే డిపెండ్స్ అండి. ఇప్పుడు నా స్టాండర్డ్ వెయిట్ 65 or 70 ఉందనుకోండి, అంతకన్నా నేను తగ్గితే అది నాకు రోగం అవుతుంది. సో ఇప్పుడు 90 kilos పర్సన్ ఉంటే వాళ్ళు దే కెన్ కమ్ డౌన్ టు 75 అట్లా ఉంటుంది. కొంతమంది మరీ 120 అట్లా ఉంటారు. వాళ్ళకి కొంచెం కష్టం, ఎందుకంటే వాళ్ళ మూమెంట్ ఉండదు. మా మెడిసిన్ ఏ యాంగిల్లో పనిచేస్తుంది అంటే మన డైజెషన్ ఏదైతే ఉందో ఒకటే స్టెప్ కాదు, 7 steps ఉంటాయి. అంటే మనం తిన్న ఆహారం పొట్ట దగ్గర అరుగుతుంది, అది ఇంపార్టెంట్ ఫేజ్. అది ట్రాన్స్ఫార్మ్ అయ్యి మన ఫుడ్ కింద మారి బ్లడ్లోకి రావాలి. ఆ బ్లడ్ దగ్గర నుంచి మళ్ళీ చేంజెస్ ఉంటాయి కదా, ఆ బ్లడ్ నుంచి ఫ్యాట్ మెటబాలిజం ఉంటుంది, లింఫ్ నుంచి అక్కడ స్టోర్ అవుతుంది. మళ్ళీ ఏంటి మజిల్ కింద మారి బోన్ కింద మారి బోన్ మ్యారో దగ్గర మారినప్పుడు అది నర్వస్ సిస్టమ్ మళ్ళీ ఫ్యాట్ కింద ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో ఒకటి స్కిన్ లెవెల్ ఆఫ్ ఫ్యాట్ సబ్క్యూటేనియస్, ఒకటి బ్లడ్ లోపల అండ్ మనకి ఆర్గన్స్ లోపల స్టోర్ అయిపోయే ఫ్యాట్. సో వీటినన్నిటిని ఆ ఫ్యాట్ మెటబాలిజంని కంట్రోల్ చేయడానికి మెడిసిన్ తయారు చేసాం. సో ఇప్పుడు ఆ ఫ్యాట్లో అనవసరంగా ఎక్కువ ఫ్యాట్ కన్వర్ట్ అవుతుంది అనుకోండి, అది తగ్గించేసాం అనుకోండి, సో మీకు ఆ ఫ్యాట్ డిపాజిట్స్ అవ్వవు కదా, ఎక్స్ట్రా ఫ్యాట్ యాడ్ అవ్వదు, ఉన్నదాన్ని మనం తగ్గించుకుంటే సరిపోతుంది అనమాట. నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు డెఫినెట్గా మా వాళ్ళకి లిక్విడ్స్ చూపించండి.
ఎందుకంటే యూస్ఫుల్ ఇలాంటివి అవునండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి నేను కూడా ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే.